గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పై ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు, చాలా జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మనకి 13 days లోపు మనం యాజ్ యూజువల్గా మనం మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది మనం అందరినీ కూడా అతి జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు జస్ట్ హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ మీరు ప్రొఫైల్లోకి రండి. ప్రొఫైల్లోకి వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అని కనిపిస్తుంది. ఇప్పటికి ఇంకా 5 days ఉంది చేయడానికి ఇది రిజిస్టర్ చేసినప్పుడు. సో ఇక్కడ ఏదేదైతే ఉందో చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఫోన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయండి. ఫోన్ వెరిఫికేషన్ కంపల్సరీ ఉండాలి. ఫోన్ వెరిఫికేషన్ చేసుకునే ముందు ప్రతి ఒక్కళ్ళమి కూడా మనం చేయాల్సిన పని ఏంటి అని అన్నదంటే, మనకి ఫోన్పే ద్వారా ఒక 10 rupees అనేది వేసి మనం టాక్ టైం వేసుకుని అప్పుడు ఫోన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఫోన్ వెరిఫై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఆ తర్వాత ఫేస్బుక్ వెరిఫికేషన్, ఖచ్చితంగా ఫేస్బుక్ ఉండాలి. ఫేస్బుక్ పేరు ఇక్కడ పేరు కొంచెం మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. అది ఇంకేదో పేరు ఉంటే ఇక్కడ రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి అక్కడ పేరుని మార్చుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ కూడా అలాగే చేయండి. అదేవిధంగా పాస్వర్డ్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఇక్కడ పాస్కి మేనేజ్ అని వచ్చింది, యాక్చువల్గా ఇక్కడ యాడ్ అని వస్తుంది. యాడ్ క్లిక్ చేసి మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఎవరికి చూపించకండి, అక్కడ వేసి అది క్లియర్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇక్కడ మేనేజ్ అని వచ్చేస్తుంది. ఈ వివరాలన్నిటినీ కూడా చాలా ఖచ్చితంగా ఉంచాల్సి ఉంటుంది. చాలా ముఖ్యంగా మనకి గుర్తుండాల్సిన విషయం అకౌంట్ డిలీషన్ అని ఉంది, సైన్ అవుట్ అని ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దాని జోలికి వెళ్లకుండా జస్ట్ క్లోజ్ చేసి వెనక్కి రండి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మనం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు. ఇది అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఇంకోటి ఉంది. అదేంటది? మెయిన్ నెట్ అని చూసారా? మెయిన్ నెట్ మీద క్లిక్ చేయండి. మెయిన్ నెట్ మీద క్లిక్ చేసి మీరు చేయాల్సిన మెయిన్ నెట్ చెక్ లిస్ట్లోకి రండి. మెయిన్ నెట్ చెక్ లిస్ట్లోకి వచ్చి ఇదిగోండి ఇక్కడ ఇవి 9 స్టెప్స్ని కూడా చాలా క్లియర్గా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 9ని కూడా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఎక్కడ ఇచ్చండి స్టార్ట్ పై బ్రౌజర్, డౌన్లోడ్ పై బ్రౌజర్ అని ఉంది, అక్కడ స్టార్ట్ అని ఉంది. స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ టు పై బ్రౌజర్కి వెళ్ళండి. సైన్ ఇన్ టు పై బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. గూగుల్ ప్లేలోకి వెళ్తుంది. గూగుల్ ప్లే స్టోర్ని క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ త్రూ మీరు ఖచ్చితంగా అక్కడ రిజిస్టర్ కావాల్సి ఉంటుంది, లాగిన్ చేయాల్సి ఉంటుంది. అది ఎవ్వరికీ తెప్పించకుండానే రిజిస్టర్ చేసుకోండి. అది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇది ఓపెన్ చేస్తాం కదా, ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. హోమ్ పేజ్కి వచ్చాము. హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది, వెయిట్ చేయండి. చూసారా? ఇక్కడ 2 వచ్చాయి. కంటిన్యూ విత్ ఫేస్బుక్ కానీ కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ కానీ వెళ్ళాలి. ఆల్రెడీ ఫేస్బుక్ ఉంది కదా, కంటిన్యూ విత్ ఫేస్బుక్ వెళ్ళినా సరే మనకు అయిపోతుంది. ఆ కంటిన్యూ అంటే ఫేస్బుక్ ఆల్రెడీ వెరిఫై అయి ఉంటేనే జరుగుతుంది అది. సో ఆ వెరిఫికేషన్ క్రియేట్ పై వ్యాలెట్ అని వచ్చింది. చూసారా? ఇక్కడ పై వ్యాలెట్ని క్రియేట్ చేసుకోండి. కంటిన్యూ టు క్రియేట్ పై వ్యాలెట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జనరేట్ న్యూ వ్యాలెట్ అని కనిపిస్తోంది, జనరేట్ చేసుకోండి. జనరేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లోని ఆల్రెడీ ఇది కాపీ చేసుకుని ఎక్కడో ఒక దగ్గర సేవ్ చేయండి. ఐ సేవ్డ్ మై పాస్ఫ్రేజ్ అని చెప్పి క్లిక్ చేసేయండి. ఓకే, చేసేసుకుని ఇది అన్లాక్ విత్ పాస్ఫ్రేజ్ అని వచ్చింది కదా, అన్లాక్ చేయండి. యాక్చువల్గా నేను ఆ పాస్ఫ్రేజ్ అనేది మీకు చూపించకూడదు, కానీ ఇది డమ్మీ అకౌంట్, ఇందులో ఏది చేయబోవడం లేదు. కాబట్టి
మీకు చూపించడం జరిగింది. అలాగే బయోమెట్రిక్ నాట్ అవైలబుల్ అని ఉంది, అది క్లిక్ చేసుకుని అందరూ కూడా బయోమెట్రిక్ని క్లిక్ చేయండి. ఓకే, దీని నుంచి ఏది చేయబోట్లేదు, అందుకే మీకు ఇది ఈజీగా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో అక్కడ మీరు ఏదైతే మనం పాస్ ఫ్రేజెస్ ఇచ్చామో వాటిని అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ అని ఇచ్చి రిజిస్టర్ చేయండి. చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఇక్కడ ఉన్నది మనకి GB52H EW6RP అనేదైతే వచ్చిందో అది మీ వ్యాలెట్ అడ్రస్. ఓకే, అలాగే మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ చూడండి, ఈ సెట్టింగ్స్ బటన్ రైట్ సైడ్ కనబడుతుంది, అది క్లిక్ చేస్తే క్రియేట్ టెస్ట్ నెట్ అని వచ్చింది. టెస్ట్ నెట్ వ్యాలెట్ని క్రియేట్ చేసుకోండి. ఎందుకు? టెస్ట్ నెట్ వ్యాలెట్ ద్వారానే కదా మనం ఇది వరకు నేను చేసిన వీడియోస్లో ఎలాగా స్వాపింగ్ చేయాలి, ఏ విధంగా లిక్విడ్ పూల్స్ని క్రియేట్ చేయాలి, రిమూవ్ చేయాలి, ఇవన్నీ చూపించింది టెస్ట్ నెట్ ద్వారానే. సో అది క్రియేట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం షో మై ప్రైవేట్కి షో మై పాస్ ఫ్రేజ్ అనేది ఎవరి అకౌంట్లో అయితే ఉంటే వాళ్ళకి మాత్రమే కనిపించాలి, కానీ ఇంకెవరికి కనిపించాల్సిన అవసరం లేదు. కాబట్టి అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయండి. కంప్లీట్ పై కేవైసీ, ఇక్కడ కూడా చేయొచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ బై సిస్టమ్ వెళ్దాము. సో మనం అలా వెళ్తూ ముందుకి వెళ్ళి మన వర్క్ మనం చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది పై యాప్స్, ఇవన్నీ కూడా మనకి పై యాప్స్. ఇందులోని ఇవన్నీ యూజ్ చేయగలిగే పై యాప్స్ అనమాట. మనం వ్యాలెట్ ఓపెన్ చేసుకోవచ్చు. వ్యాలెట్ ఆల్రెడీ ఇప్పుడే కదా ఓపెన్ చేసాం, అది కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇదంతా అయిన తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే, జస్ట్ సెకండ్ ఫ్రెండ్స్, పై ఓపెన్ చేసేసాం. ఓపెన్ చేసి ఇదంతా చేసేసాం. బ్యాక్ వస్తే ఇదిగో ఫస్ట్ వన్ అయిపోయింది, డౌన్లోడ్ చేసేసాం. క్రియేట్ అ పై వ్యాలెట్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు కన్ఫర్మ్ యువర్ వ్యాలెట్ అని ఇచ్చినప్పుడు మీరు వ్యాలెట్ని స్టార్ట్ చేసి ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో అవి ఇచ్చేసి కన్ఫర్మ్ చేసేది. ఇది ఎవరైనా హ్యాక్ చేయాలనుకున్నా సరే ఇది ఒక డమ్మీ అకౌంట్ కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనకి ఇదిగో పై టెస్ట్ నెట్ ఓపెన్ చేసాం కదా, వస్తే ఆల్రెడీ 100 టెస్ట్ పై, అందులోంచి ఇదిగో 99.01 అనేది ఉంది. దీని త్రూ మనం స్వాపింగ్ కానీ స్టేకింగ్ కానీ ఏదైనా చేయొచ్చు. ఇది మనకి ఉన్న దీన్ని మళ్ళీ క్లిక్ చేస్తే మెయిన్ నెట్ వచ్చేస్తుంది, మెయిన్ నెట్లోకి వెళ్తుంది. ఓకేనా, అర్థమైపోయిందా ఇప్పుడు? సో ఈ వెనక్కి వచ్చేస్తున్నాం ఇప్పుడు. మళ్ళీ ఇదిగో థర్డ్ వన్ అయిపోయింది. ఇక ఫోర్త్ వన్ విషయానికి వస్తే కమిట్ లాకప్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేయండి. ఇది ఎప్పుడూ కూడా 3 years అనే పెట్టుకోవాలి. లేదు అని అనుకుంటే, మీకు ఇంకా త్వరగా కావాలి అని అనుకుంటే కనీసం 1 year పెట్టుకోండి. 90% కూడా లాకప్లోనే ఉంచండి. అది కమిట్ అని క్లిక్ చేయండి. కమిట్ లాకప్ అని క్లిక్ చేసి రెగ్యులర్గా మీరు మైన్ చేయడం మాత్రం మానేయకండి. టైం టు టైం మైన్ చేస్తూ వెళ్ళండి. ఓకే, అయింది కదా. ఇదిగో ఇక్కడ సైన్ ఎక్నాలెడ్జ్మెంట్ రిసీవ్ టోకెన్స్ అని ఉంది, అది క్లిక్ చేయండి. డాక్యుమెంట్ అంతా కూడా పైకి అలా జరపండి. ఐ యాక్సెప్ట్ అన్నది క్లిక్ చేసి ఇక్కడ మీరు మళ్ళీ మీ పాస్ ఫ్రేజెస్ ఇక్కడ ఇచ్చి ఇది సైన్ చేసేయండి. ఐ అండర్స్టాండ్, అర్థమైందా? సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ వ్యాలెట్ చూడండి, GB52H MEW6RP, ఇదే కదా అడ్రస్ ఉంది. ఇది ఉందా లేదా అని అన్నది ఇది కాపీ చేసుకుని మీరు ఎక్కడో ఒక దగ్గర పేస్ట్ చేసుకుని అది ఉందా లేదా అదా కాదా అని అన్నది కూడా కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడ మీరు వ్యాలెట్లోకి వస్తే ఇదిగో GB52H ఇదే కదా, MEW6RP ఇక్కడ కనబడుతుంది. సో అయిపోయింది 6 వరకు. ఇక కేవైసీ విషయానికి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. చేసి కంప్లీట్ చేయాలి. ఈ కేవైసీ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అని అన్నది నేను స్క్రీన్ షాట్స్ పెట్టి చేస్తాను నెక్స్ట్ టైం. ఇక్కడ వరకు చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.